శ్రీ గురుభ్యో నమ. శుభోదయం. గ్రూపులో ఉన్నటువంటి అడ్మిన్లకు, గ్రూపు సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియచేస్తూ, ఈవేళ మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగము నుండి 34వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. మృత్యు సర్వహరచాహం ఉద్భవచ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. భగవానులు చెబుతూ ఉన్నారు, సమస్తమును సంహరించునట్టి మృత్యువును, ఇక ముందు ఉత్పత్తి కాగల సమస్తము యొక్క పుట్టుకయు నేనే అయున్నాను అని, మరియు స్త్రీలలో గల కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, జ్ఞానము, ధారణాశక్తి గల బుద్ధి, ధైర్యము, ఓర్పు అను ఈ 7 గుణములను నేనే అయి ఉన్నాను అని ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు. స్త్రీలలో గల పై 7 సద్గుణములు తానే అని భగవానుడు సెలవిచ్చి ఉన్నారు కదా. ఈ 7 గుణములు పురుషులందును కానవచ్చినను పురుషులతో పాటు స్త్రీలను కూడా సముద్ధరింప దలంచిన వాడై భగవానుడి ప్రకారముగా తెలియజేసిరి అని మనం గుర్తించవలసి ఉంటుంది. స్త్రీలోకముపై భగవానునకెంతటి కరుణయో ఈ వాక్యముచే వెల్లడి అవుతున్నది. దీనిని బట్టి స్త్రీలు అబలలు, శక్తిహీనులు కారనియు, ఓర్పును పురుషుల వలె మేధాశక్తి, ధైర్యము, విద్య, వాక్కు మొదలైనవి సంపాదించవచ్చుననియు స్పష్టపరచబడినట్లయినది. ఇక్కడ అభ్యాసము చేతను శ్రద్ధ వల్లను ఎవరైనను అట్టి సుగుణములను సంపాదించుకొనవచ్చును. ధైర్యము, మేధాశక్తి, సహనము మొదలగు సద్గుణములు తానేయని భగవానుడు తెలిపినందువలన వానిని సర్వులను అభ్యాసముచే పొంది తమ హృదయములను భగవన్ నిలయములుగా నొనర్చుకొనవలయను. ఎచట అట్టి సుగుణములుండును అచట సాక్షాత్తు భగవానుడు కాపురముండును అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఈ శ్లోకము యొక్క 2వ పాదమునకు మరి ఒక అర్థమును చెప్పవచ్చును. ఏమిటి అంటే, స్వయంభు మనువు యొక్క కుమార్తెయగు ప్రసూతి దక్ష ప్రజాపతి వివాహమాడగా వారిరువరికి 24 కుమార్తెలు కలిగిరి. వారిలో కీర్తిదేవి, మేధాదేవి, ధృతిదేవి, స్మృతిదేవి, క్షమాదేవి కలరు. శ్రీదేవి భృగువు యొక్క కుమార్తె. వాగ్దేవి బ్రహ్మదేవుని వలన కలిగిన ఈ 7గురును ఆయా సద్గుణములకు అధిష్టాన దేవతలు కావున స్త్రీలలో ముఖ్యులైనట్టి కీర్తిదేవిని, ఐశ్వర్యదేవిని, వాగ్దేవిని, స్మృతిదేవిని, ఈ విధంగా మేధాదేవిని, ధైర్యదేవిని, క్షమాదేవిని నేను అయి ఉన్నాను అని చెప్పడం జరిగింది. ఎట్లు చెప్పినను ఆ సద్గుణములు భగవత్ స్వరూపములు అనియు వానిని జీవులు తప్పక అవలంబింపవలెననియు తెలుపు విషయము మాత్రము సత్యం. మనకు కథలలోకి పోవలసినటువంటి అవసరం అప్పుడప్పుడు కలుగుతుంది. ఎందుకంటే ఉపమాన పద్ధతులు లేకపోతే కథలు చెప్పుకునేంత మాత్రమున నీలో కదలికలు ఆగవు, నీలో నిశ్చల స్థితి రాదు. అచల స్థితి పొందాలి అంటే, మనసుకు నిక్షయము కలగాలి అంటే కాస్త ఉపమాన ద్వారాని కూడా, కథల ద్వారాని కూడా మనకు ఇక్కడ పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. ఈ శ్లోకము ద్వారా ముఖ్యముగా స్త్రీలకు ధర్మ మార్గ అవలంబమునందు, పరమార్థ పదగమనమునందు
విశేష ప్రోత్సాహము లభించుతున్నది. ఇక వారు తమ విద్యా విషయమున కానీ శక్తి విషయమున కానీ నిరుత్సాహపడవలసిన పని లేదు, వెనుకంజ వేయవలసిన పని లేదు. పురుషులతో పాటు వారును ఆ గుణరాశివంతును కాగలరు, తమ ప్రయత్నాతిశయముచే సాధించుకొనవచ్చును. యాలయన అవి కల చోటనే, అవి ఉన్నటువంటి చోటనే భగవంతుడు నివసిస్తూ ఉంటాడు. అందుకే దయగల హృదయమే భగవన్ నిలయము అన్నారు. ఎక్కడ క్షేత్రశుద్ధి వాక్శుద్ధి కలిగి ఉంటుందో, ఎక్కడ అరిషడ్వర్గములు అంతమై ఉంటాయో అక్కడ భగవంతుడు దేదీప్యమానంగా ప్రకాశింపబడుతూ ఉంటాడు. ఆ పరమాత్మ అందరికీ గోచరింపబడతాడు. ఎందుచేత అంటే సూర్యునిపై మబ్బులు కమ్మినప్పుడు సూర్యుడు ఏ విధంగా కనపడకుండా ఉంటాడో, ఈ మాయా శక్తి స్వార్థం అనేది ఎప్పుడు మానవుణ్ణి నిండుకొని ఉంటుందో అప్పుడు మబ్బులచే కప్పబడిన సూర్యుడులాగా పరమాత్మ ఉంటాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.